యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. రాత్రి నుంచి రైతు వేదిక వద్ద పడిగాపులు కాచినా యూరియా రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు రైతన్నలు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పంటలకు వేయాల్సిన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. సరైన సమయంలో యూరియా సరఫరా చేయడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూరియా అందేలా చూస్తానని ఎస్ఐ సమత హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. యూరియా కొంత కానీ అన్ని రైతు భక్తు రోడ్డు మీద పడ్డది. రైతులు ప్రభుత్వాలు లేవు. రైతు ఏంటంటే రాజ్యం ముందువాడని జవాన్ చేస్తున్నారు. రైతులకు రైతు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, గత నెల 15 రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ అధికారులు కానీ, ఇటు ఆ ప్రభుత్వం కానీ రైతులను ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యను అడ్రస్ చేయలేకపోతుంది. పైగా వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తుంది. వీళ్ళు రైతులు కాదు, ఇతర రాజకీయ పార్టీ నాయకులని వాళ్ళు రాజకీయాల కోసం రోడ్ల మీదకి వస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చేసి ఇంకా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఈరోజు జరిగిన సంఘటన చూసినట్లయితే మన ప్రధానంగా మిరుదొడ్డి దగ్గర ఉన్న మిరుదొడ్డి మండలంలోని రైతు వేదిక దగ్గరికి రైతులు రాత్రినే వచ్చి యూరియా కోసం పడిగాపులు కాశారు. రాత్రి అంతా యూరియా లారీ రాకపోవడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. వాళ్ళంతా వెళ్ళి ఆ ప్రధాన రహదారి పైన దాదాపు గంట పైన ధర్నా చేశారు. దీంతో బాగా అయింది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. స్థానిక ఎస్ఐ వచ్చి రైతులకు హామీ ఇచ్చింది, త్వరలో మీకు యూరియా వచ్చేట్టు ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో దీంతో పాటు రోడ్డు మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడొద్దు అన్న ఆలోచనతో రైతులు తమ ఆందోళన విరమించారు. ఇది ఇవాళ ఒక్కరోజే కాదు వంశీ గారు, మనం మిరుదొడ్డి గ్రామాన్ని చూసుకున్నట్లయితే గత 15 రోజులుగా రైతులు ప్రతిరోజు పోతున్నారు. ముందు రోజు రాత్రి 8 గంటలు 9 గంటల నుంచే అక్కడ రైతు వేదిక వద్ద కానీ బిఎస్ఎస్ వద్ద కానీ క్యూ లైన్ లో నిలబడుతున్నారు. ఎంత నిలబడ్డా వాళ్ళకి కనీసం ఒక్క యూరియా బస్తా దొరుకుతున్న హామీ కూడా లేదు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు సిద్దిపేటలో కానీ, మెదక్ చేగుంట కానీ ఎక్కడ ఇదే పరిస్థితి ఉంది వంశీ. కానీ రైతుల సమస్య మాత్రం తీరడం లేదు. అవసరాలకి తగ్గట్టుగా కనీసం 50% కూడా యూరియా వచ్చినట్టయితే మనకి దాఖలాలు లేవు వంశీ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.